ఉంటే ఏ కేసులో ఎక్కువ నమ్మకుండా నువ్వు మాట్లాడుకోవాలి. ఈ ఒక పచ్చి పిల్లలు చంపినాడని నాడు ఉంటుంది. నాటేస్తున్నా నా అన్నంలో మన్ను పోసి నన్ను ఇబ్బందికి గురి చేస్తాను. నైట్ రాత్రి కుట్టుకున్నది. ఒక్కోసారి గుండెలో పడుతుంటే నేను భయపడి పారిపోతాను. సంప్రదాయం సెల్పూరు మండలం. నేను 30 సంవత్సరాల కింద మార్బెల్లి భారతమ్మ మార్బెల్లి లక్ష్మారెడ్డి నాకు పోయి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి నేనే సాగుతున్నాను. నేనే పంట అందిస్తాను. వడ్లు కూడా ఐపీఎల్ అమ్ముకున్నాను. నేను కొన్న సంవత్సరమే రేకుల చెట్టు కొట్టం వేసుకున్నాను ఎడ్లకు. ఆ తర్వాత ఇప్పుడు మాడి తోట పెట్టి 18 సంవత్సరాలు అవుతాను. మాడికాయలు కూడా మేము నిర్మిస్తాను. డబ్బులు కాదు. నేను సాదా పాయింట్లో నేను పడ వేయించుకున్నాను. సాదా పాయింట్లో పడేసుకున్నా. పాస్బుక్లు వచ్చినాయి. 5 రైస్ ఉన్నాయి. మాకు అందులో నేను 6 లక్షలు నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను. కాపు లోన్ నా భూమి మీద. ఇప్పటికి నేనే అనుభవిస్తాను. మరి ఈమె ఎక్కడదో మాకు తెలియదు. ఈ 2-3 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పట్టి కోట చుట్టూ దింపి నాదే అని ఆ విశ్వమారెడ్డి ఎక్కడ కూడా మాకు తెలియదు. అప్పుడు నేను భూమి కొన్నా 10 సంవత్సరాలు ఊళ్ళాడు. ఇక నేనైనా నా భూమి వస్తాను. అయితే ఆయన మందాస రూపాయలు పెట్టి ఒక దొంగ సూచించి ఆయన ఒక రాజకీయంగా ఒక గుండాగా చేసి నన్ను నానా ఇబ్బందులకు గురి చెప్తాను. నా ప్రాణానికి తీసుకొచ్చాను. ఒళ్ళోనికి భూమి లేకుండా చెప్తావు. ఆయన అవసరం అంటే వాళ్ళ భూమి మీద లేకుండా చెప్తాను. నాకు వాళ్ళు వచ్చి బెదిరిస్తాను. వాళ్ళు ఇస్తారు. మందా సరుబరాను అది కృష్ణవర్ధన్ రెడ్డి ఎక్కడైనా ఆయన ఆధారంగానే హన్మకొండలో ఉంటాను. 5 లక్షమారెడ్డి కొడుకు ఆయన. ఎన్ని ఎకరాలు కొన్నావు? 8 ఎకరాలు కొన్నా. 8 ఎకరాలు కొన్నా. ఆయన బీజేపీ లీడర్ అట. బీజేపీ లీడర్ సావజంగడానికి బీజేపీ పార్టీ అంతా భూములు అమ్మి అయ్యల భూములు అమ్మితే కొడుకులు సావజంగం అని ఇస్తారా? ఆ పార్టీ తరఫున అట్లా చేస్తారా? మరి ఆ పార్టీ అంతమంది అట్టే చేస్తారా? ఇదా బీజేపీ పార్టీ న్యాయం అన్యాయం? ఒక బీజేపీ పార్టీ కార్యక్రమం పెట్టి ఒక నన్ను భూమి అమ్మి నన్ను సాగడానికి చంపడానికి బీజేపీ పార్టీ అంత పూనుకున్నది. అది అంత కబ్జా చెప్తాను. అంత అండ ఉన్నది ఆయనకు. అది నువ్వు ఎన్నేళ్ళ నుంచి పంట పండిస్తున్నది? నేను 30 ఏళ్ళ కాంచెలు పంట పండిస్తాను. 2వ సంవత్సరం కాంచెలు పంటే పండిస్తాను. అంటే దీని మీద ఎవరు ఇంతవరకు డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు 4 సంవత్సరాల కాంచెలు నన్ను నానా డిస్టర్బ్ చేస్తడం, బెదిరించడం, నీకు భూమి దెంగ ఇక్కడ అనటం, రాత్రి కనీలేసడం, పాదుటం నారు అది వరి నారుకు మందు కొట్టడం, నన్ను ఇన్ని గురి చేస్తారు వాళ్ళు. అదే పార్టీ నాకు పార్టీ అన్న ఉన్నది. అయితే వాళ్ళ మేనమో జబ్బల్ రెడ్డి ఆయన ఎందుకంటే ఆయన అండ నడిపిస్తాడు. ఆయన పెద్ద మేధావి. నేను కాంగ్రెస్ లీడర్. నేను ఏమైనా చెప్తాను. నాకు అధికారం ఉన్నదని ఎవరైనా అధికారం ఉన్నది నేను ఏమైనా చెప్తానా అన్న ఉద్దేశం మీద మా వాళ్ళుగా కలుసుకొని ఒక మందా స్వరూపరాని అని వేసి మహిళలు నా మీద దౌర్జన్యంగా తిప్పుతారు. నువ్వు వెళ్ళిపో. నాకు ఎన్నడున్నా వాళ్ళ వలంగా నాకు పానంగా ఉంది. ఏ రోజు ఏమైనా వాళ్ళదే బాధ్యత. నాది జయపాల్ రెడ్డిది, విష్ణువారెడ్డిది, మందా స్వరూపరానిదే బాధ్యత. నాకు కానీ నా పిల్లలు కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళే బాధ్యత. వాళ్ళ విషయం సర్వే నెంబర్ ఒక 63 సర్వే నెంబర్లో 7 ఎకరాల 36 గుంటలు, 50 సర్వే నెంబర్లో 4 గుంటలు బాయ్. అది 50 సర్వే నెంబర్లో 4 గుంటల కరెంటు బాయ్. నాకు కాగితం చేసినప్పుడు కాదు నీకు పూర్తి నాకు కానీ నా పిల్లలకు కానీ ఎలాంటి హక్కు లేదని పూర్తి వాళ్ళు రాసిచ్చారు. నీకు ఎప్పుడు పట్టా అయింది భూమి? భూమి పట్టా అయింది ఎప్పుడు? నాకు అయింది. చేసుకున్నా. ఆమె ఎప్పుడు చేసుకున్నదట మరి? ఆమె మాకు తెలియదు. మాకు చెప్పి చేసుకున్నా. ఇప్పుడు దొంగతనం చేసాడు. నేను దొంగతనం చేసాడు నీ రోజు చేస్తాను చెప్తాడా? ఎట్లా చేసాడు? మన అమ్మ బాబు సోమదని వాడు చేయించిండు. వాడు నా భూమి నన్ను ఇంత ఇక్కడ తీసుకొచ్చిండు. నేను సింగరేణిలో తట్టం వచ్చి తల్లి కడుపులో పోయినట్టు పోయి పంట కింద పోయి నా పిల్లల ద్వారా నేను చేసుకుంటాను. నన్ను ఇలా ఈ తారీఖు తీసుకొచ్చిన వాడు పేద. నేను గుండా నాకు దగ్గర ఇంతమంది ఉన్నారు. నేను ఆడ తిరుగుతానా చూసుకుంటా. నేను బీజేపీలో ఎవడరా గొల్లల సంగతి చూస్తా. ఇదా నీకు నన్ను ఉల్ల పంట పేరుస్తాడు. పత్తి పడితే కలగా నేను ఎప్పుడో చంపుతాడని అంటారు.